ఉమ్మడి పాలమూరు జిల్లాలో చలి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతకు రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువ అవుతుండటంతో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుంది. చలి పులితో జనాలు రోడ్ల మీదకి రావాలంటే జంకుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఒకవైపు వాహనదారులు, మరోవైపు వ్యవసాయదారులు కూడా తమ పనులకు వెళ్ళాలంటే మాత్రం పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. సార్ ఏంటి సార్, అంటే గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఆ ఈ రోజు నిన్న మొన్న చూస్తే 10 నుంచి 15 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఈ చలికి సంబంధించి అడిగితే ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అందరికీ. ఆరోగ్య వాకింగ్ క్లబ్ కొత్తకోట. ఈ సంవత్సరం మనకు వర్షాలు ఎక్కువనే ఉన్నాయి, చలి కూడా ఎక్కువనే ఉంది, ఎండలు కూడా ఎక్కువనే ఉండబోతున్నాయి అన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సరే, సీజన్ ఏదైనా సరే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా చలికాలం ఇప్పుడు మనకు టెంపరేచర్ చూస్తే మీరు అన్నట్లు 10 డిగ్రీలు, 15 డిగ్రీలు, కొన్ని దగ్గర 8 డిగ్రీలు కూడా ఉంది మన తెలంగాణలో. మరి అయినా కానీ ఈ చలికాలం అనేది ఏమైతుందంటే మనకు మన చర్మ వ్యాధులు కావచ్చు, తర్వాత నాళాలు, మన రక్తనాళాలు సంకోచిస్తుంటాయి మనకు. కాబట్టి ఇటువంటిప్పుడు మనం ఇంట్లో ఉండి చలి ఉంది కదా అని చెప్పి మనం ఏమాత్రం వ్యాయామం చేయకుండా ఉంటే అనారోగ్యం పాలవుతాం. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే చలి అంటే కొంతమందికి శ్వాస సంబంధ వ్యాధులు ఉంటాయి, అలర్జీలు ఉంటాయి, పడవు. కాబట్టి అటువంటి వాటికి కొద్దిగా జాగ్రత్తలు, మాస్క్ కట్టుకోవడం, ముక్కుకు మాస్క్ కట్టుకోవడం, తలకు కూడా పెట్టుకోవడం, అట్లా చేసి కొద్దిగా వేడినిచ్చే దుస్తులు పెట్టుకొని వాకింగ్కి వచ్చి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా శరీరం కూడా మనకు వేడవుతుంది. మన గ్రౌండ్లో కూడా చక్కటి వామప్ ఎక్సర్సైజ్ కూడా చేసినట్లయితే మన శరీరానికంటే ఈ చలికాలంలో మనం ఏం చేయాలంటే వేడి పుట్టించాలి. వేడి పుట్టించే మన నాళాలు వ్యాక్కొచ్చిస్తాయి, రక్తం కూడా మనకు ధారాళంగా ప్రవహిస్తుంది, రక్తం కూడా గడ్డగట్టకుండా ఉంటుంది ఈ చలికాలంలో. అదేవిధంగా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా చాలామందికి ఈ మధ్యలో సర్వేలు చూస్తే 60% జనాలకు డి విటమిన్ లోపం కనిపిస్తుంది. అంటే ఇండ్ల నుండి బయటికి రాకపోవడం వల్ల, సూర్యరశ్మి తగలకపోవడం వల్ల డి విటమిన్ చాలా తక్కువై అనేక వ్యాధులు, డి విటమిన్ నుండి అనేక వ్యాధులు వస్తున్నాయి మనకు తెలియకుండానే. కాబట్టి అది కూడా మనకు లోపంగా ఉంది. కాబట్టి తప్పకుండా చలి అని భయపడకుండా ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వాకింగ్కి వచ్చి వామప్ చేసుకొని వేడిగా మన శరీరాన్ని చేసుకొని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందరికీ సో చూస్తున్నాం, మొత్తంగా ఈ చలికి భయపడకుండా ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా వ్యాయామం చేస్తే దీని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయని చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఈరోజు కొంతమంది చాలా మంది కూడా పల్లెటూరులో వ్యవసాయానికి కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. వ్యాయామానికి సైతం కూడా కొంతమంది రావట్లేదు, మొగ్గు చూపట్లేదు. అంటే చలి తీవ్రత ఆ రేంజ్ లో ఉంది. మనం మంట దగ్గర ఉన్నాం కాబట్టి కాస్త వేడి అనిపిస్తుంది, బట్ సిచ్యువేషన్ బయట వేరేలా ఉంది. ఏం చెప్తారు? ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అందరూ స్వెటర్స్ కానీ, మాస్క్ కానీ వేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉంటే ఏమైందంటే రక్త ప్రసరణ అంత వేగంగా లేకపోవడం వల్ల మనిషి అనారోగ్య పాలు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా ఈ చలికాలంలో కాలానికి అనుగుణంగా, ఇప్పుడు వర్షాకాలానికి తగ్గట్టు వస్త్రధారణ, చలికాలం తగ్గట్టు, ఎండాకాలం తగ్గట్టు మనిషి మార్పులు చెందుతూ ఉంటే మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అందుకే మనం యోగాలో కూడా ఏం చెప్తారంటే ప్రాణముద్ర పెట్టుకొని ఉంటే మన శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ప్రాణముద్ర ఎక్కువ అవసరం లేదు, ప్రాణముద్ర ఒకటి ఉంటే చాలు. శరీరంలో వేడి ఉత్పత్తి అయినప్పుడు రక్త ప్రసరణ వేగంగా ఉంటుంది. మనిషి ఆరోగ్యం పాలైనప్పుడు చాలామంది చెప్తుంటారు. కానీ మాస్క్ వేసుకోవడం వల్ల ముక్కు కాడికి గ్యాప్ ఉంచి వేసుకోవడం ఉత్తమం. అందుకే అందరూ కాలానికి అనుగుణంగా ఉండడం ఉత్తమం అని మా యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పూర్తి స్థాయిలో చిరు వ్యాపారాలు చేసుకుని తెల్లవారుజామున రోడ్లపైకి వచ్చే వారందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాల వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది ఇక్కడ చలికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.